ఈరోజు ధర్మపురి క్షేత్రంలో ఒక అద్భుతమైన అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది అనుకోకుండా ఒక దైవ ఘటనగా జరిగిందని నా నమ్మకం. అలాగే జరిగింది. ఉగాది పర్వదినాన శ్రీ వేదభారతి వ్యవస్థాపకులు ఆ వేదం కోసం తపన పడుతూ ఒక తపస్విగా తపస్సు చేస్తూ వస్తున్నటువంటి శ్రీ అవధానులు గారికి మన క్షేత్రంలో ఉగాది పర్వదినాన సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలని సంకల్పం కలిగినప్పుడు ఆ రోజు ఒక ఆలోచన ఇదే వేదిక మీద ధర్మపురి క్షేత్రంలో ఆ వేదిక మీద తలంపు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే వేదిక మీద ఉండడం, శంకరాచార్యుల యొక్క వైభవ రథయాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నామనే విషయాన్ని వేదిక మీద ప్రకటన చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే వారు స్పందించి ఆ రథాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి రుసుమును నేను ఏర్పాటు చేస్తానని వారు అమ్మవారి యొక్క సన్నిధిలో మాట ఇవ్వడం, అది ఈ రోజున సాకారమై ఆ రథం మన క్షేత్రంలో లోక కళ్యాణ మండపం ముందు నిలబడి ఉండడం, దానికి తిరిగి ఆవిష్కరించడానికి దంపతి సమేతంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప మానవతావాది, ఒక వ్యాపారాన్ని నిబద్ధతతో న్యాయంతో చేయడం ఎలాగో అలా చేస్తే భగవంతుడికి ఆశీస్సులు ఎలా ఉంటాయో అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు దంపతి సమేతంగా ధర్మపత్ని సమేతంగా ఇక్కడ కొలువు తీరడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మీ అందరూ మరొక్కసారి చప్పట్లతో వారిని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతూ వారి ఇరువురికి కూడా నమస్కారం తెలియచేస్తూ అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి శ్రీ అవధానులు గారికి వారికి కూడా నేను నిండు మనసుతో నమస్కరిస్తూ, గాయత్రి సేవాహృదయ అనేటటువంటి కార్యక్రమాన్ని అతి చిన్న వయసులోనే దైవానికి దేశానికి అంకితమై అసక్తులైనటువంటి నిస్సహాయులైనటువంటి వాళ్ళని చేరదీసి వారందరినీ కూడా సేవ చేస్తూ ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికవేత్తగా అటు కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సంఘ సంస్కర్త, ఒక ఆధ్యాత్మికవేత్త ఆరేమండ శ్రీ కళ్యాణ చక్రవర్తి గారికి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ, భారతీయం కన్వీనరే కాకుండా జాతీయ సాహితీ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ హిందూ ధార్మిక సమ్మేళనాలు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే దాదాపు 50 సమ్మేళనాలకు పైగా తాను అటెండ్ అయి, సూర్యనారాయణమూర్తి గారు ఎక్కడున్నారయ్యా అంటే, అక్కయ్య నేను వచ్చేస్తున్నాను, విశాఖపట్నంలో ఉన్నాను అంటే, మరి కార్యక్రమం జరుగుతోంది, మీరు లేకపోతే సభకు అందమే ఉంటుంది. కృష్ణదేవరాయల కొలువులో తెనాలి రామకృష్ణుడు లేకపోతే ఎంత కళావిహీనంగా ఉంటుందో ఈ సభ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి తెనాలి రామకృష్ణగా ఎన్నో భువన విజయాలలో పైగా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి కీర్తి గడించిన మా సూర్యనారాయణమూర్తి గారు లేకపోతే సభ రక్తి కట్టదు. అలాంటి మా సూర్యనారాయణమూర్తికి కూడా నా శుభాభినందనలు తెలియచేసుకుంటూ, ఇంతకు ముందే మా కేదార్ అద్భుతంగా శంకరాచార్యులు రచించినటువంటి ఆ గురు అష్టకం శివాష్టకం మీద చక్క నృత్యం చేసిన అతన్ని అభినందిస్తూ, ముఖ్యంగా నేను వేదిక మీదకి పిలవడంలో ఏమరపాటు చెందాను. మా జయ జయ శంకర ఛానల్ అధినేత శ్రీ ప్రసాద్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా నేను అందరి చప్పట్ల మధ్య నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ రథసారథి, ఈ రథాన్ని నడపడానికి బాధ్యత తీసుకున్నవారు, పూర్తిగా వారు శంకరాచార్యుల వారికి వారి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడండి వారు. వారికి కూడా నా సాదరంగా స్వాగతం పలుకుతూ, ప్రియమైన విద్యార్థులారా, ఇది మీకోసమే. మీ అందరికీ తెలుసు, శృతి స్మృతి పురాణానమని చెప్పాం. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. అవి కూడా అర్థం కావడానికి పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, కావ్యాలు, పద్యాలు, అనేకమైనటువంటి వాంగ్మయాన్ని అందించినటువంటిది మన భరత భూమి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను అందించినటువంటి మన భారతదేశంలో మానవుడు చెడిపోతున్నప్పుడల్లా, ధర్మానికి గ్లాని వచ్చినప్పుడల్లా, కేవలం ఆడంబరాలకు పోతూ కేవలం క్రియా కర్మకాండలకు మాత్రమే పరిమితమైపోతూ జ్ఞానాన్ని విస్మరించినప్పుడల్లా, మానవత్వం మంటగలిసిపోతున్నప్పుడల్లా భగవంతుడు తానే ఈ భూమి మీదకి దిగివచ్చి మనల్ని మళ్ళీ పట్టాల మీద నిలబెట్టడానికి, మళ్ళీ మనం బ్రతికి పట్టకట్టడానికి, మళ్ళీ ఉత్తమ జన్మను పొందడానికి అనేక మంది అవతార పురుషులు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఆ శ్లోకం మీ అందరికీ తెలుసు. ధర్మానికి గ్లాని వచ్చినప్పుడల్లా నేను దిగి వస్తాను, మళ్ళీ మిమ్మల్ని
రక్షించుకుంటాను, కాపాడుకుంటానని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అలా ఎందరో అవతార పురుషులు ఈ భూమి మీదనే, ఈ భరతఖండంలోనే ఎందుకు అవతరించారు? ఏ దేశంలోనూ ఋషులు ఉన్నట్టు కానీ, మునులు ఉన్నట్టు కానీ, తపస్సంపలు ఉన్నట్టు కానీ మీరు ఎక్కడైనా విన్నారా చరిత్రలో? ప్రపంచము అనే భవనానికి పూజ గది మన భారతదేశం. ఏమన్నాను నేను? ప్రపంచము అనే భవనానికి పూజ గది మన భారతదేశం. ఒక్కటి అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఈ పూజ గదిలో మురికి ప్రవహించవచ్చునా? చెత్త వెయ్యవచ్చునా? చెడు ఆలోచనలు చేయవచ్చునా? అత్యాచారాలు చేయవచ్చునా? పూజ గదిలో దారుణాలకు పాల్పడవచ్చునా? కాదు కదా. మరి అటువంటి పూజ గదిలో ఉన్న మనం ఎలా ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం? ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అందుకని ఇది ఇలా తలలు పండిన మాలాంటి వాళ్ళ కోసం కాదు ఈ రథయాత్ర. మీకోసం, మీకోసం, మీకోసం. ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య, మార్కులు రాకపోతే డిప్రెషన్, ఇలాంటి గందరగోళంలో పడిపోతున్నట్టు మిమ్మల్ని ఆదుకునేది ఎవరు? ఎవరు? అమ్మలకు తీరిక లేదు, నాన్నలకు వ్యాపారాలు, టీచర్స్కేమో జీతాలు లెక్క పెట్టుకోవడం. మరి ఎవరు పట్టించుకుంటారు? అందుకే నేను అలుపెరగకుండా 1987 సంవత్సరం నుండి ఒక అమ్మమ్మలా పిల్లల మధ్యలోకి వెళ్ళి కథలు చెప్తూ వాళ్ళకి దగ్గరకు తీసుకుంటూ, మీకు అమ్మమ్మలా వచ్చానరా, మీకు పాఠాలు చెప్పడానికి కాదు, జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి అని. జీవనం వేరు, జీవితం వేరు. మార్కుల కోసం పోటీ పెట్టడం కాదు, రావలసిన మార్పుల కోసం కృషి చేయవలసిన అవసరం ఉన్నది. నాకు తెలుసు నాన్న ఇప్పుడు డబ్బులు వద్దు, ఇది రావుగోపాలరావు గారు ఏదో ముత్యాల ముగ్గులో వాయించినట్టు, దయచేసి అలా వాయించకండి, ఆగండి. మార్పుల కోసం. జీవితం వేరు, జీవనం వేరు. జీవనం కోసం సంపాదించుకుంటున్నాం, ఎక్కడ చూసినా నోట్ల కట్టలే. ఇవాళ లక్షల్లో జీతాలు వస్తున్నాయి, కానీ జీవితం నలిగిపోతున్నది. కారణం ఏమిటి? మానవ జీవితం నలిగిపోవడానికి కాదు ఉన్నది, మానవుడు మాధవుడై ఈ భూమి మీద వెలగడానికి. మీరు నలిగిపోకూడదు ప్రియమైన విద్యార్థులారా. సిలబస్ పరీక్షలు వస్తున్నాయంటే టెన్షన్ మీకు. అమ్మా నాన్నలకి మధ్య పోటీ, విద్యార్థికి మధ్య పోటీ, ఇన్స్టిట్యూషన్ కి మధ్య పోటీ. ఈ పోటీలో నలిగిపోతున్నది ఎవరు చిరంజీవులారా? మీరే కదా, మీరే కదా. అందుకే మీ మీద ప్రేమతో చెబుతున్నాను ప్రియమైన విద్యార్థులారా, ఈ వయసు నుంచే మీరు వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే రాబోయే పంటంతా ఆధారపడి ఉన్నట్టుగా, రాబోయే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా, ఇప్పుడు మీరు ఏర్పరచుకున్న ఆశయాల మీద, మీరు పెట్టుకున్న ఆలోచనల మీద, లక్ష్యం మీద మీ 75 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది. శంకరాచార్యులు వారు చేసిన సూత్రాలలో ఇవే చెప్పారు. ఆయన జీవితం నలగగొట్టుకోకండి. ఒక భజగోవిందం చెప్పినా, ఒక కనకదార స్తోత్రం చెప్పినా, ఒక అన్నపూర్ణాష్టకం చెప్పినా, ఒక సౌందర్య లహరి చెప్పినా, ఒక శివానంద లహరి చెప్పినా, ఆ లోతులోకి కనుక వెళ్ళి తెలుసుకుంటే మనమేమిటో, మనలో ఉన్న దైవం ఎవరో, దానిని ఎలా అంతర్ముఖంగా మనల్ని మనం ఇది చేసుకోవాలని చెప్పినటువంటి మహానుభావులు జగద్గురు శంకరాచార్యులు వారు. అందుకనే ప్రతి మనిషిని కూడా వెన్ను తట్టి, రే నీవిది, నీ అస్తిత్వం ఇది, నువ్వు ఇటువంటి భూమి మీద పుట్టావు, నీ మూలం ఇది, నీ మూలాలు ఇవి అని నీ మూలాలు కదిలిపోవడానికి, ఆ మూలం ఏమిటో తెలుసుకోవడానికే శంకరాచార్యులు వారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మీ వెన్ను తట్టి, మీ భుజం తట్టి, మీలో ఉన్న దైవాన్ని, దైవత్వాన్ని, మానవత్వాన్ని మేలుకొల్పడానికి ఈ రథయాత్ర ప్రారంభమవుతోంది. ఆ కాసేపు మన హిందూ ధర్మకి జై, భారత్ మాతాకి జై, జై భవానీ, జై శివాజీ నినాదాలు పలికేస్తున్నాం ఆవేశంతో. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఆలోచిస్తున్నామా? శివాజీ ఎలా ఉన్నాడో, ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ ఎలా జీవించాడో, ఎంత సింపుల్ గా ఉన్నారో, ఎంత నిరాడంబరంగా జీవించారు, ఎప్పుడైనా మనం ఆ చరిత్రలోకి వెళ్ళి చూసామా? అందుకని ఈ చరిత్రలు ఎప్పుడైతే మీరు తెలుసుకోరో అప్పుడు మీరేమనుకుంటారు? సినిమా హీరోలు నిజమైన హీరోలని భ్రమలో పడిపోతుంటారు. వాళ్లతో ఆటోగ్రాఫ్లకు పరిగెత్తుతారు. వాళ్ళు ఎక్కడైనా కనపడితే వాళ్ళ కోసం మీ చదువు కూడా మానేసి ఎక్కడైనా షూటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళని చూడడానికి పరుగులు పెడతారు. వాళ్ళ పేరిట అభిమాన సంఘాలు పెట్టుకుంటారు. వాళ్ళ పేరిట కాదు నాన్న మీరు అభిమాన సంఘాలు పెట్టుకోవాల్సింది, భారత మాత అభిమాన సంఘం పెట్టుకోండి. జపనీస్ చూడండి ఎంత దేశభక్తి వాళ్ళకి. వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకునేంత వరకు వాళ్ళ నిద్రపోరు. మీ వివాహాలు కూడా చేసుకోమన్నారు దేశాన్ని అభివృద్ధి చేసుకునేంత వరకు. అలాంటి ఆలోచనలను పెంపొందించుకోవలసిన అవసరం నేటి యువత మీద ఉన్నది. అందుకని నేను అందరికీ తల్లిదండ్రులకి చెప్తూ ఉంటాను, ఓ తల్లిదండ్రుల ఈ పిల్లలు మన పిల్లలు అనుకుంటున్నారు, మన పిల్లలు కాదు వీళ్ళు, మన ద్వారా వస్తున్నారు. మన ద్వారా ఈ పిల్లలు జాతికి సంబంధించిన పిల్లలు, మన పిల్లలు కాదు. ఒప్పుకుంటారా? మీరు ఎవరికి సంబంధించిన మా పిల్లలు? మీరు భారత జాతికి సంబంధించిన పిల్లలు.
కాబట్టి తల్లిదండ్రుల ద్వారా మనం వస్తున్నాం. కాబట్టి మన జీవితాలు ఎవరి కోసం? మన కోసం, మన కోసం. అందుకే నేను పిల్లలందరికీ చెప్తున్నాను, ఎక్కడెక్కడికో వీళ్ళ పబ్బులకి క్లబ్బులకి వీళ్ళ ఆ మురికి నీళ్ళు కాదురా మీరు తాగవలసింది. అప్పుడప్పుడు ధర్మపురి క్షేత్రానికి రండి. ఇంతమంది దేవతల మధ్య ఉన్న సమన్వయం ఏమిటో తెలుసుకోండి. వీళ్ళందరూ ఎవరు? ఇంతమంది దేవతలు ఎటువంటి పోర్ట్ఫోలియో తీసుకున్నారు? వాళ్ళు చేస్తున్నది ఏమిటి? ఏ రంగంలో నిపుణత కలిగి ఉన్నారు? ఒక అయ్యప్ప స్వామిని దర్శిస్తే మీరు ఎందుకు వెళ్తున్నారు? మీ ఇంద్రియ నిగ్రహం కోసం వెళ్తున్నారు ఆయన దగ్గరికి. ఆ 40 రోజులు ఎందుకు దీక్ష తీసుకుంటున్నారు? ఇంద్రియాలను మీరు నిగ్రహించుకోవడానికి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతే ఏమవుతుంది? మీ జీవితం పతనమైపోతుంది. అందుకనే మన మహా అవతార బాబా స్వామి పరమహంస యోగానంద ఒక మాట చెప్పారు, ఈ ప్రపంచం మీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది. ఆ అలవాట్ల వల్ల మీరు చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహిస్తుందా? ఒక సారా దుకాణం వాడు మీకు సారా అమ్మేసి మీరు తాగేసి తూలుతూ ఉంటే వాడైతే అయ్యో నేను అమ్మడం వల్ల వీడు పాడైపోయాడని బాధపడతాడా? బాధ్యత తీసుకుంటాడా? ఆలోచించండి, ఎవరు తీసుకుంటారు మీ బాధ్యత? ఆధ్యాత్మికత. అందుకని ఆధ్యాత్మికత అంతర్గత సారం లేని చదువు అది వ్యర్థము. అందుకని చిన్నప్పటి నుంచే మీరు ఆధ్యాత్మికతను పెంపొందించుకుంటే, మన పురాణ ఇతిహాసాల యొక్క సారాన్ని మీరు చిన్నప్పటి నుంచే గ్రహించుకుంటే మీ జీవితాలు హాయిగా సాగిపోతాయి. కష్టం వచ్చినా కూడా కష్టాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యం, మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది మీలో. ఎలాగైనా బ్రతకగలగమనేటటువంటి ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది. అటువంటి ఆత్మస్థైర్యం పొందాలన్నా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నా దైవత్వంతో మీకు ఎప్పుడు రిలేషన్షిప్ ఉండాలి. ఆ దైవత్వంతో ఎప్పుడైతే మీరు కనెక్షన్తో ఉంటారో అప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని తట్టుకోగలిగినటువంటి ధీశక్తి మీలో పెంపొందుతుంది. లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇవాళ దేశం యావత్తులో కూడా ఏ డాక్టర్కి లేని గిరాకీ ఒక సైకియాట్రిస్ట్కి, సైకాలజిస్ట్కి ఉన్నంత గిరాకీ ఏ డాక్టర్కి లేదు. కారణం ఏమిటి? ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు డిప్రెషన్కి? ఏం తక్కువైంది ఈ దేశంలో? ఈ నెల తల్లి అందరికీ ఆహ్వానించింది, అందరికీ అన్నం పెడుతోంది. ఎందుకు మనం చిన్న చూపు చూస్తున్నాం? ప్రతి పనిని చిన్న చూపుగా ఎందుకు చూస్తున్నాం? సాఫ్ట్వేర్ ఉద్యోగమా? అమెరికా వెళితేనే ఉద్యోగమా? ఇలాంటి భావనలో పడిపోతున్నారు. కాబట్టి ఈ రథయాత్రకు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, రెజోనెన్స్ అంటే అర్థం ఏమిటి చెప్పండి? తెలుగులో ఏమంటారు దాన్ని? ఏమంటారు సూర్యనారాయణమూర్తి? రెజోనెన్స్ అంటే ఒక వంతెన మీద మీరు కాళ్ళు టమాటమా కొట్టుకుంటూ నడిచారనుకోండి, అది తెలియదు. అదే చైతన్య శక్తి, అదే చైతన్యం. మీలో అంతర్గతంగా ఉన్న చైతన్యాన్ని ఎప్పుడైతే మీరు జాగ్రత్త పరుచుకుంటారో మీరు చేయలేని పనంటూ లేదు. ఆఖరికి ఆంజనేయుడికి కూడా తన శక్తి ఎంతటిదో ఎవరో చెప్తే గానీ ఆయనకి తెలియలేదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన నా విద్యార్థులారా, ప్రియమైన నా మనవాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, మీరు అప్పుడప్పుడు ధర్మపురి క్షేత్రానికి రండి. ఇక్కడికే కాదు, ఎక్కడైనా మంచి మంచి ఆధ్యాత్మిక కేంద్రాలు, వివేకానంద, రామకృష్ణ పరమహంసది ఉంది, అనేక చోట్ల అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. అప్పుడప్పుడు వెళ్ళండి, ఆ సాహిత్యం చదవండి. జగద్గురు శంకరాచార్య అంటే ఏమిటో మీరు తెలుసుకోండి. ఈ మధ్యనే మేము ఒక ప్రకటన చేశాం. జగద్గురు శంకరాచార్యుల వారిని గురించి మీరు గూగుల్లో వెతుక్కుంటారో అయితే పుస్తకమే చదివి చెప్తారో మాకు తెలియదు. అందులో మీరు ఒక వ్యాసాన్ని కనుక రాసి మాకు పంపిస్తే మొట్టమొదటి బహుమతి 5,000 రూపాయలు ఇస్తామని కూడా మేము ప్రకటించడం జరిగింది. రెండవ బహుమతి 2,000 రూపాయలు. మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ 500 రూపాయలు ఇస్తామని కూడా క్రిందటిసారి ధర్మపురి క్షేత్రంలో ప్రకటించడం జరిగింది. దానికి మీరు సిద్ధమేనా? అందులో మొట్టమొదటి ప్రైజ్ రెజోనెన్స్ కాలేజీ వాళ్ళు సంపాదించుకోవాలని నేను బలంగా కోరుకుంటున్నా. మీరేమంటారు చెప్పండి? మీరు ఎక్కడైనా సంపాదించండి. స్టోరీ గూగుల్లో చూసుకుంటారు, అమ్మా నాన్నని అడిగి తెలుసుకుంటారు. ఇంట్లో దీనివల్ల మీరందరూ కూర్చొని శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అమ్మా మమ్మల్ని వాళ్ళు రాయమన్నారమ్మా, నాన్న నీకేమైనా తెలుసా అని. ఉండరా, నేను కూడా ఆలోచిస్తాను. ఎక్కడైనా పుస్తకంలో అమ్మ చదువుతుంది, నాన్న చదువుతారు, మీరు చదువుతారు. అప్పుడు ఇంటి మొత్తంలో శంకరాచార్యుల వారి గురించి చర్చ జరుగుతుంది. అప్పుడు మనలో ఏం వెలుగుతుంది? మనకి జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మిమ్మల్ని ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే మహానుభావులు అక్కడ మీరు వ్యాస భగవానుడిని చూసే ఉంటారు. అక్కడ ఒక పెద్ద గ్రంథం ఉంటుంది, రథంలో కూడా ఉంది. శబ్దవేద అనే గ్రంథం. అది 20 కిలోల బరువు కలిగిన పుస్తకం. మనకి 1134 వేద శాఖలుంటే అది తరిగిపోయి విదేశీ దండయాత్రలోనూ వాళ్ళు కాల్ చేసి వీళ్ళు నాశనం చేసి అన్నీ తరిగిపోతే మిగిలిన కొద్ది కూడా మనం ప్రిజర్వ్ చేసుకోకపోతే రాబోయే తరం అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడ నష్టపోతారో అని చెప్పి వారు ఒక తపస్సు చేసి ఆ వేదాలన్నిటిని కంప్యూటరైజ్ చేసి గ్రంథస్థం చేసి అహర్నిశలు వారి రూమ్లో కూర్చుని ఒక స్టూడియో పెట్టుకుని వేదిక మ్యాథమెటిక్స్ను బోధిస్తూ శ్లోకాలు నేర్పిస్తూ ఆయన చేస్తున్న కృషి మామూలు కృషి కాదు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? మీకోసం, ఈ తరం కోసం.
సోషల్ మీడియాలో వస్తున్న చెత్తా చెదారం అటువంటి జాలికి జోకి పోకుండా మన భారతీయతలో ఉన్న గొప్పతనం ఏమిటో, మన వేద వాంగ్మయంలో ఔన్నత్యం ఏమిటో మీరు ఇప్పటి నుంచే తెలుసుకుంటూ ఈ ఆస్తిక భూమికి వారసులు కావాలని నేను నిండు మనసుతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాను. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సగం సగం కాదు, పూర్తిగా మనస్ఫూర్తిగా ఎత్తండి చాలు. ఇందులో కొంతమంది తయారైన ఆదిశంకరాచార్య వారు ఎంతో ఆనందపడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చిరంజీవులారా, రాజేంద్ర ప్రసాద్ గారు వారి నాన్నగారికి ఒక మాట ఇచ్చారు. ఆయన ఉద్యోగం చేయవద్దు నాన్న, నేను వ్యాపారం చేస్తాను. ఈ మధ్యన ఈటీవీలో చెప్పాలని ఉంది అని ఒక ప్రోగ్రాం చూడండి. వారి పేరు కొడితే మీకు గూగుల్లో మొత్తం వారి హిస్టరీ వస్తుంది. వాళ్ళ నాన్నగారు జస్టిస్ చల్లా కొండయ్య గారు. మన హైదరాబాద్లో వారు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. వ్యాపారం చెప్పి వాళ్ళ నాన్నగారికి ఏం మాట ఇచ్చారో తెలుసు? నాన్న, నేను లంచం ఇవ్వకుండా, మద్యం సేవించకుండా వ్యాపారం చేస్తాను నాన్న అని వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ఇప్పటికీ కూడా తప్పకుండా అలాగే ఉన్నారు. అంటే అది మీరు నేర్చుకోవలసినటువంటి విషయం, అది నేర్చుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రల ద్వారా వాళ్ళని ఉదాహరణగా తీసుకుని మీరు కూడా ఎదగడం కోసమే మేమందరూ ఇంతగా తపనపడి ఈ కార్యక్రమాలు చేయడానికి గల కారణం మీకోసం, మీకోసం, మీకోసం. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం? అవన్నీ ఎదిగిపోయిన మొక్కలు. మేము ఈ మొక్కలకి కదా నీళ్లు పోయవలసింది. ఏం మూర్తి గారు, ఆ వాళ్ళకి ఏం చెప్తాం? ఇంకా తలలు పండిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంట రెస్ట్ ఉండి వస్తున్నారు, ఇంట రెస్ట్ లేక వస్తున్నారు. ఇంట్లో ఉంటే ఏ కోడలో ఎవరో వాళ్ళు తిడుతూ ఉంటారు. కాసేపు ధర్మపురికి పోదాం పద, కాసేపు కాలక్షేపం అవుతున్నారు వచ్చేవాళ్ళమే ఉన్నాం మేము ఎక్కువ మంది. ఇంకా నేర్చుకునేదే ఉంటుంది మాకు. కాబట్టి భవిష్యత్తులో మీరు, ఈ దేశానికి భవిష్యత్తు మీరు. కాబట్టి ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ భుజస్కంధాల మీద ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాలను చక్కగా జయప్రదం చేయండి.